మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చూస్తున్నారా? మీరు కీటో డైట్ గురించి విన్నారా, కానీ ఎలా ప్రారంభించాలో తెలియదా? స్వాగతం. ఈ రోజు మనం కీటో డైట్ వెనుక ఉన్న సూత్రాల గురించి మరియు అది మీకు ఎలా ప్రభావవంతంగా ఉంటుందో తెలియజేస్తాము. కీటో డైట్ అనేది మీ శరీరం యొక్క శక్తి వనరులను మార్చడానికి మరియు కొవ్వును దాని ప్రాథమిక ఇంధనంగా మార్చడానికి సమర్థవంతమైన మార్గం. మనం కీటో గురించి మాట్లాడేటప్పుడు మన శరీరం ఎలాంటి శక్తిని ఉపయోగిస్తుందో అర్థం చేసుకోవాలి. మేము చక్కెర నుండి కొవ్వుకు మారాలనుకుంటున్నాము. ప్రధాన కారకం ఇన్సులిన్. ఇది మీ శరీరాన్ని కొవ్వును కాల్చడానికి లేదా చక్కెరను కాల్చడానికి ప్రేరేపించే హార్మోన్. మీ శరీర కొవ్వు స్థాయిలు పెరిగినప్పుడు మీరు మీ చక్కెర తీసుకోవడం తగ్గించాలనుకోవచ్చు. మీరు మీ కార్బోహైడ్రేట్ తీసుకోవడం తగ్గించాలి. అన్ని రకాల చక్కెర, తెలుపు, గోధుమ లేదా తేనె మీరు దూరంగా ఉండాలి. బదులుగా చక్కెర, ఆల్కహాల్స్ వంటి తీపి ప్రత్యామ్నాయాల కోసం చూడండి. ఆహార లేబుళ్లను చదవడం ప్రారంభించండి, తద్వారా మీరు చక్కెర కంటెంట్పై శ్రద్ధ వహించవచ్చు. రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీలు మరియు కొన్ని బ్లాక్బెర్రీస్ వంటి బెర్రీలను మాత్రమే ఎంచుకోండి. ఇతర పండ్లు, ముఖ్యంగా యాపిల్స్కు దూరంగా ఉండండి. మీ ఆహారంలో గరిష్ట కూరగాయలను చేర్చండి. రోజుకు కనీసం 7 కప్పుల కూరగాయలు తినండి. మంచి ఎంపికలలో బెల్ పెప్పర్స్, బ్రోకలీ మరియు క్యాబేజీ ఉన్నాయి. మాంసం, చేపలు, చికెన్ మరియు గుడ్లు వంటి ప్రోటీన్ యొక్క మితమైన మొత్తంలో తీసుకోండి. ప్రోటీన్ నిర్మాణం తప్పనిసరిగా కొవ్వుతో సమృద్ధిగా ఉండాలని గమనించండి. మీ ఆహారంలో అధిక కొవ్వు పదార్థాలను చేర్చండి. ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మరియు వెన్న మంచి ఎంపికలు. సోయా మరియు మొక్కజొన్న నూనె వంటి చెడు కొవ్వులను నివారించండి. ఆహారం మొత్తాన్ని తగ్గించండి. మీరు అల్పాహారాన్ని దాటవేయడం ద్వారా అడపాదడపా ఉపవాసం యొక్క ప్రణాళికను అమలు చేయవచ్చు. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తినండి. చిరుతిండిని పూర్తిగా తొలగించండి. ఆకలి ఎక్కువగా అనిపించడం అంటే మీరు సరిపడా కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం లేదని సూచన కావచ్చు. మీరు చక్కెర లేకుండా వీలైనంత ఎక్కువ నీరు, టీ మరియు కాఫీ తాగవచ్చు. కీటో డైట్ను సరిగ్గా ప్రారంభించడానికి మీరు పిండి పదార్థాలు మరియు చక్కెరను తగ్గించాలి, ఎక్కువ కూరగాయలు తినాలి, మీ ప్రోటీన్ తీసుకోవడం సమతుల్యంగా ఉంచుకోవాలి మరియు సరైన కొవ్వులను ఎంచుకోవాలి. అల్పాహారాన్ని నివారించడం మరియు అడపాదడపా ఉపవాసం పాటించడం కూడా చాలా ముఖ్యం. తదుపరి సెషన్లో మీ కీటో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మేము మరింత వివరంగా చర్చిస్తాము మరియు కొన్ని సులభమైన వంటకాలను భాగస్వామ్యం చేస్తాము. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే దయచేసి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆరోగ్యకరమైన జీవితానికి మీ ప్రయాణంలో మీకు మద్దతు ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాము.